సో మీకు సునీల్ గారి విషయంలో ఏమైనా అనిపించినాయి అలా ఇలా అయితే బాగుంటుంది లేదు ఈ కలర్ షర్ట్లో అయితే తను బాగుంటారు ఇలా ట్రెడిషనల్గా వెలుగుడేవో ఉంటాయి కదా ఎక్కువ మోడల్స్ లేకపోయినా కుర్తాలు ఇలాంటివి సో అలా ఏమైనా చూడాలనిపించి అంటే తను జనరల్గా మనిషి బాగుంటాడు జనరల్గా. అంటే నేను చెప్పినా కదా ఫస్ట్ పెళ్లి చూపుల రోజు నుంచి కూడా మా పెళ్ళిలో ఒక బాగా నవ్వుకునే సందర్భం. మా నాన్నకి చిన్నాన్న కూతురు మా అర్నత్తమ్మ అని ఆవిడ కొడుకు వాడిప్పుడు నాకు బామ్మర్ది అవుతాడు వరుసకి. వాడు చిన్న పిల్లోడు అప్పుడు మా పిల్లప్పుడు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాడు పెళ్ళిలో నేను కొంచెం రంగు తక్కువ, ఆయనతో కంపేర్ చేసుకుంటే రంగు తక్కువ. అప్పుడు ఇంకా బాగా లీన్ పర్సనాలిటీ, బాగా సన్నగా ఉన్నా పిల్లప్పుడు. ఇంకా ఆ సన్నగా ఉన్నప్పుడు ఇంకొంచెం రంగు తక్కువ. మనం ఏమంటే సన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే పీక్కుపోయి ఇంతే ఉంటుంది కదా, సో సహజంగా కూడా కలర్ తక్కువ కనిపిస్తుంది. రంగు తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం రంగు తక్కువ కనిపిస్తుంది. ఈయనేమో బాగా తెల్లగా ఉండే, ఇంకా ఇప్పటికంటే అప్పుడు ఇంకా బాగా ఇట్లా ముట్టుకుంటే మసిపోయేటట్టు రంగు ఉండే బాగా. ఆ పెళ్ళిలో పెళ్ళైపోయిన తర్వాత కూర్చుంటాం కదా అందరం, అక్షంతలు వేసడానికి అందరూ. వాడు అక్కడ చూసి ఇక్కడ చూసి ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ రాలేదు, ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఏదో బాగాలేక రాకపోతే ఇంటికి పోగానే ఎట్లా ఉన్నాడు రా రానెక్క బాగుందా, పెళ్లి పిల్లగాడు బాగున్నాడా అని అడిగిందంట తను. అడిగితే వాడు ఒకటి పోయి లేదమ్మా పెళ్లి పిల్లగాడు చాలా బాగున్నాడమ్మా, అమ్మ నాకు సూడు కాలే అమ్మా అంటున్నాడు. మా పెళ్ళిలో చాలా మంది ఒపీనియన్ అది, పిల్లగాడు బాగున్నాడు అని, పిల్లగాడు బాగున్నాడు అని. అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా మనకు. నిజంగా తను బాగుండే వాస్తవంగా కూడా అప్పుడు నాకంటే మళ్ళీ బాగుండే. అంటే సరే ఇప్పుడు బాగున్నామో బాగాలేమో వాళ్ళు చెప్పాలి, మనం పెట్టదు అంతే కదా. అప్పటిదే కదా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, అంతే, అది వేరే విషయం. అప్పుడు నేను అనటం అట్లా ఏంటంటే కొంచెం తను మంచిగా నీట్గా డ్రెస్ చేసుకుంటారు, బాగుంటారు. కాబట్టి పెద్దగా మగవాళ్ళకి ఏముంటాయండి, పండగలో పబ్బాలో అయితే పంచ కట్టుకొని ధోతి కట్టుకుంటారు, అది అంతవరకే. రెగ్యులర్ డ్రెస్సింగ్లో ఉంటారు కాబట్టి పెద్దగా ఏం నాకు వేరే ఏం లేదు. తను జనరల్గా ఏం వేసుకున్నా మంచిది. ఓకే. సో ఇద్దరి 20 ఏళ్ల పెళ్లి పుస్తకంలో ఒక మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని రోజు అంటూ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సునీల్ గారు? ఫస్ట్ మీరు చెప్పండి, మీకు మర్చిపోలేని సంఘటన. మా పాప పుట్టడం. ఓకే, పాప పుట్టినరోజు మీకు లైఫ్లో మంచి మెమరబుల్ డే. శ్రీరామనవమి రోజు పుట్టింది. ఓకే. సో మీకు రాణి గారు? అది వాస్తవం. ఎందుకంటే చాలామందికి ఏముంటుందంటే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళ అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు. మాకు వాళ్ళ అమ్మగారేమో కొడుకు పుట్టాలి, మనవడు పుట్టాలని బాగా అట్లా ఉన్నారు. కానీ మేమిద్దరం అయితే మాకు పాప కావాలని కోరుకున్నాం మనస్ఫూర్తిగా మాకు పాప కావాలనేది లోపల తనకు కూడా బాగా ఉండే మంచి పండగ పూట శ్రీరామనవమి రోజు ఆమె పుట్టింది. పుట్టిన తర్వాత హాస్పిటల్లో అందరూ పరిశాన్ అవ్వటం. ఈయన మార్నింగ్ నేను డెలివరీ తర్వాత 1 గంటకు 2 గంటలకు తను చేరుకున్నారు. అప్పటి వరకు చేరుకున్నారు. నాకు సిజేరియన్ అయింది, నాకు గుర్తులేదు. నేను లేచి చూసేసరికి అంతే, వచ్చేసరికి తనే ఎత్తుకొని ఉన్నాడు పాపను. మంచిగా పక్కన బెడ్ మీద కూర్చొని ఇట్లా పాపను మంచిగా క్యారీ చేసేది. అంటే వీళ్ళకి అప్పుడు మా వాళ్ళందరికీ తెలియదు, తను ఫిజియోథెరపీలో పిల్లల్ని చక్కగా ఎట్లా క్యారీ చేయాలో కూడా నేర్పిస్తారు, ఆయనకు తెలుసు అనేది మా వాళ్ళు ఎవరికి తెలియదు. మా వాళ్ళందరూ కూడా మా వ్యవసాయ కుటుంబాలే కదా, ఊళ్ళలో నుంచి కూడా చూడడానికి కూడా వస్తారు కదా. ఇట్లా రానేమ్మకు బిడ్డ పుట్టిందట అంటే ఊళ్ళలో ఎట్లుంటుందంటే చూడడానికి వస్తారు, అందరూ వస్తారు. అందరూ హాస్పిటల్ కాడికి రావటము, ఈయన కూర్చొని పాపను ఎత్తుకొని కూర్చోవటం. వాళ్ళు దూరం నుంచి ఇట్లా చూసి ఈ పిల్లగాడు ఏంది అట్లా పట్టుకొని ఉంటున్నాడు, బిడ్డను ఎత్తుకొని ఉంటున్నాడు, ఆ పిల్లని ఇస్తలేడు అని. అంటే రోజుకి 4-5 గంటలు ఆయన పాపను ఎత్తుకునేది. ఫస్ట్ బాగా ఇష్టం ఉంటుండే. అది పుట్టక ముందే దానికోసం అప్పుడే బెంగళూరు నుంచి టర్కీ టవల్స్ కొనుక్కొచ్చి అవి పాప కావాలని ఇంట్రెస్ట్ ఉండే, బాగా ఇంట్రెస్ట్. మీకు కూడా పాప పుట్టినరోజే బాగా. సో అట్లని అంటే ఒక్కటి చెప్పమన్నారు కదా, ఇంకోటి మా వాడు పుట్టినప్పుడు కూడా అంటే మళ్ళీ కాదు ఇంటర్వ్యూ చూసాకంటే నేను పుట్టినప్పుడు సంతోషంగా లేదని వాడెక్కడ అంటాడు అని చెప్పేసి తను చెప్తున్నాను. అదే అంటున్నాను. సో మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పమన్నాను కాబట్టి అదే చెప్పారు. అది ఫస్ట్ కదా, అది ఫస్ట్. తర్వాత ఆబ్వియస్లీ బాబు పుట్టినప్పుడు ఉంటుంది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సంతోషం. సో బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే చెప్పేవా చెప్పకూడదు? చెప్పేటివే ఉన్నాయి ఎక్కువ. చెప్పండి. అంటే పొలిటికల్గానే తను పడ్డ కష్టానికి గుర్తింపు ఇంకా రాలేదు, పూర్తి స్థాయిలో రాలేదు అనేది.
మ్మ్.